మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఉన్నది ఒక్కటే జీవితం, అందరికున్నది 24 గంటలే. ఇదే టయాన్ని ఎట్లా దేనికి ఏ విధంగా వాడుకుంటే మన బతుకు అట్లుంటది. కానీ కష్టాలు వచ్చినాయి, నాకే కన్నీళ్ళు వస్తున్నాయని అందరూ నన్నే తిడుతున్నారని ఈ బతుకెందుకు అనుకోవద్దు. అసొంటి థాట్ వస్తే వెంటనే డిలీట్ చేసేయాలి. చాలా మంది ఇట్లనే నెట్టుకొస్తూ సంసారం ఎల్లదీస్తున్నారు కదా. కానీ ఒక అన్న మాత్రం అట్లా ఆలోచన చేయకుండా బ్రిడ్జ్ ఎక్కి దుంకి చచ్చిపోతానని కూస్తున్నాడు. ఇక అటెంక ఏం జరిగిందో చూడుండ్రి. వద్దు, నువ్వు రా. ఓ దేవుడా భగవంతా, బ్రిడ్జ్ మీద కొస్స కూర్చున్నాడు కదా. ఓ అన్నా దిగవే ప్లీజ్, అన్నా ప్లీజ్ దిగు. అరే నీకేదైనా తక్లీఫ్ ఉంటే వీళ్ళు అడుగుతారట, ఎవరితోనైనా మాట్లాడతారట, సాయం చేస్తారట. జర దిగవే అన్నా ప్లీజే. ఆగో ఆగో ఆగో, వద్దే అన్నా, వద్దు దున్కకు ప్లీజ్. మీరు ఇక్కడనే ఉన్నాడు అన్నలు, మిమ్మల్ని చూసి ఇంకింద దుంకాలని చూస్తున్నాడు. ఆడదిక్కొచ్చి అన్నకు సైగ చేసి చెప్పుండ్రే. మీరు అట్లనే మాట్లాడుండ్రు అన్న. ఆడదిక్కు బండి మీద వచ్చిండుగా, పరిస్థితి అర్థమైంది. చిన్నగా పోతున్నాడు, ఆగో పోతున్నాడు. అబ్బర బిడ్డ పట్టుకున్నాడు, గుంజి పడేసిండు. అమ్మా నిండు ప్రాణం దక్కింది. పోన్రి శబ్బాష్ అన్నలు, మీ కృషి ఫలించి ప్రాణం నిలబడ్డది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం బ్రిడ్జి మీద ముచ్చటిది. ఫుల్లుగా మందు దాగి ఇంటోళ్లతో లొల్లి పెట్టుకొని సస్తానాన్ని బ్రిడ్జి మీద కూసుంటే వీళ్ళు వచ్చి రక్షించిండ్రు. ఇంకా నయం అదృష్టం మంచిగుండి అప్పుడే ఈ అన్నలు సాహసం చేసుడితోటి బతికిండు. కానీ చూసిండ్రా నల్ల మందు పాడబడే ఎంత పని చేసిందో. 2 పెగ్గులు తాగినట్టున్నాడు, ఫుల్ బాటిల్ తాగేటట్టు చేసింది, సత్యదాంక తీసుకొచ్చింది. జర మీరు కూడా తాగి ఇంటికి వచ్చిన వాళ్ళ జోలికి పోకుని. తాగుతా అందరూ ఒక్క తీరు ప్రవర్తించారు కదా, పాడై జాగ్రత్తల్లా.